చిట్టి చిట్టి కాజాలు చూసేదానికే కాదు తినేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎంతో ఇష్టంగా స్వీట్ షాప్ నుంచి తెచ్చుకుంటుంటాం కదా ఈ చిట్టి కాజాల్ని. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ చిట్టి కాజాలు పర్ఫెక్ట్గా వచ్చాయి. చాలా క్రిస్పీగా జ్యూసీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా యాడ్ చేసుకుందాము. 1/4 టీ స్పూన్ కుకింగ్ సోడా వంట సోడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న పిండి ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా బాల్లా చేసుకున్న తర్వాత దీని మీద 1/2 స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండి డ్రై అయిపోకుండా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. దీని మీద క్లాత్తో కానీ మూతతో కానీ కవర్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకుందాము. అరగంట తర్వాత మూత తీసి పిండిని ఇంకొకసారి 2 నిమిషాల వరకు సాఫ్ట్గా కలుపుకుందాము. డస్టింగ్ కోసం మైదా పిండిని చల్లుకుందాము. చపాతీ పీట మీద దీని మీద మనం తయారు చేసి పెట్టుకున్న మైదా పిండి ఉండను కూడా పెట్టుకొని ముందుగా చేతితోటి లైట్గా ప్రెస్ చేసి తర్వాత చపాతీ రోలర్ తోటి వీలైనంత థిన్గా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువసార్లు టర్న్ చేసుకోవద్దు, ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఇలా థిన్గా ప్రెస్ చేసుకోవాలి చపాతీ రోలర్ తోటి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని స్క్వేర్ షేప్లోకి తెచ్చుకుందాము. ఎక్స్ట్రాస్ అన్నీ మనం సెపరేట్ చేసేసుకోవాలి. ఆ పిండి కూడా వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ మనం పిండిని ప్రిపేర్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చిట్టి కాజాల్ని ఒత్తుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రాలంతా పక్కన పెట్టేసుకోవాలి. స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ కట్ చేసుకున్న తర్వాత దీని మీద కంప్లీట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నేను గ్రీస్ చేసుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, దీని మీద మైదాపిండి కూడా చల్లుకొని చేత్తో కంప్లీట్గా అద్దుకోవాలి. మనం ఎడ్జెస్లో కొంచెం పిండిని పైకి లేపుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే తర్వాత ఈజీ అయిపోతుంది. ఎక్కడ పిండి కట్ అవ్వకుండా కంప్లీట్గా మనం ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి అంతా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకి లేయర్స్ ఓపెన్ అవ్వవు. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా లేయర్స్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే మనం పిండిని ఇలా చల్లుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. చల్లుకున్న తర్వాత చేత్తో ఒకసారి అప్లై చేసుకున్నట్లుగా చేసుకొని మొత్తంగా పిండిని ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీగా సులువుగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లాస్ట్లో చపాతీ రోలర్ తీసుకొని కొంచెం పల్సగా ఒత్తుకున్న తర్వాత దాని మీద వాటర్ తోటి అద్దుకోవాలి. ఇలా వాటర్తో అద్దుకున్న తర్వాత మనం సీల్ చేసినట్టుగా కంప్లీట్గా అంటించేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న రోల్ని ఓపెన్ అవ్వకుండా గ్యాప్ లేకుండా. మరీ ఎక్కువగా కాకుండా సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ లైట్గా పిండిని ఎక్స్పాండ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడు అంటుకోకుండా ఈ రోల్ మీద మైదా పిండిని కూడా చల్లుకుందాము. ఇలా రోల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాక్తో కానీ కట్టర్తో కానీ కట్ చేసుకోవాలి. నేను చిట్టి చిట్టి కాజాలు చేస్తున్నాను కాబట్టి చిన్న సైజులో కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కాజాల్ని సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత వీటి మీద ఫింగర్ పెట్టి లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి లేయర్స్గా పర్ఫెక్ట్గా కాజా షేప్ వస్తుంది. అన్నిటినీ ప్లేట్లోకి సెపరేట్ చేసిన తర్వాత లైట్గా ఆయిల్ని గ్రీస్ చేసుకుందాము. మనం పాకం పట్టుకొని డీప్ ఫ్రై చేసుకునే లోపు డ్రై అయిపోకుండా క్లాత్తో కవర్ చేసుకుందాము. స్క్వేర్ షేప్ కట్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం ఎక్స్ట్రా పిండి మిగిలింది కదా, ఆ పిండిని వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ మనం చపాతీ ఉండలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకునేటప్పుడు మైదా చల్లుకున్నాం కాబట్టి పిండి కొంచెం గట్టిగా ఉంటుంది. దీని మీద కొంచెం ఆయిల్ చల్లుకొని మళ్ళీ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో కాజాలు చేయాలి. పాకం ప్రిపేర్ చేసుకుందాము. బౌల్ పెట్టుకొని గ్యాస్ మీద 1 కప్పు మైదా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి వాటర్లో షుగర్ కంప్లీట్గా డిజాల్వ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. తీగ పాకం కంటే కొంచెం లైట్గా పాకం వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో అరదబ్బ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల పాకం గట్టిపడకుండా అలాగే ఉంటుంది. చూసారు కదా, నేను మరీ ఎక్కువ పాకం కాకుండా లైట్గా తీగ పాకం వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను.
డీప్ ఫ్రై చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా అన్ని కాజాలని యాడ్ చేసుకోవాలి. సరిపడా కాజాలని యాడ్ చేసుకోవాలి ఆయిల్కి. ఆయిల్లో వేసిన కాజాలు ఫ్రై అయిన తర్వాత వాటికంతట అవే పైకి వస్తాయి. అప్పుడు మనం గరిటెతోటి కదుపుకుంటూ సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ తగ్గినట్లయితే గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పాకం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. పాకం కనుక చల్లగా అయిపోయి ఉంటే 1 నిమిషం పాటు కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కాజాలు యాడ్ చేసుకోవాలి. పాకం మాత్రం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కాజాలు వేసుకుంటే కాజాలకి పాకం బాగా పడుతుంది. 1 నిమిషం పాటు పాకంలో ఉంచిన తర్వాత తీసి వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంటే కాజాలు మెత్తగా అయిపోతాయి, మనకి క్రిస్పీగా ఉండవు. చాలా టేస్టీగా ఉన్న కాజాలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా, జ్యూసీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈజీగా స్వీట్ షాప్లో నుంచి తెచ్చుకునే కాజాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వీడియోలో చూపించిన విధంగా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ అని ప్రెస్ చేయండి. ఎంతో టేస్టీగా లేయర్స్గా ఉన్న చిట్టి కాజాని ఇంట్లోనే తయారు చేయండి. థ్యాంక్ యూ.